హలో అండి, అందరికీ నమస్తే. దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఇవాళ 9వ రోజు, దుర్గామాత పుట్టినరోజు. అమ్మకి ఇవాళ దద్దోజనం చేసి పెడదాము. ఇవాళ ఇది అన్నం వండి ఆరబెట్టాను. దీంట్లో ఒక గ్లాస్ పాలు పోద్దాం, కాసిన పాలు పోసి బాగా ఇట్లా కలదిప్పి ఇప్పుడు దీంట్లో పెరిగేద్దాం. పాలు ఎందుకు వేసానంటే అన్నం పులుపులు లేకుండా ఉంటుంది. ప్లస్ అన్నం బియ్యానికి మనం రైస్ వండాం కదా, రైస్కి అంతా పాలు బాగా పీల్చుకుంటుంది. చూసారా, ఇప్పుడు బాగుంది. దీంట్లో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, ఇవి మిరపకాయ ఒకటి, అల్లం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఇవి దీంట్లో వేసేద్దాం. అల్లం ముక్కలు, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ వేసి ఇప్పుడు బాగా కలబెడదాం. కలబెట్టి ఇప్పుడు మనం దీంట్లోకి పోపు పెట్టుకుందాం. కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక పోపు వేద్దాం. అమ్మవారికి ఇవాళ స్వీటు, దద్దోజనం, పులిహోర ఏమైనా పెట్టచ్చండి. నేను దద్దోజనం పెడుతున్నాను. ఆయిల్ వేడెక్కగానే కొద్దిగా ఆవాలు, చిప్పటన్నాక మిరియాలు కొద్దిగా. అమ్మవారికి మిరియాలు కంపల్సరీ వేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇగో మిరియాలు, కొద్దిగా జీలకర్ర చాలు. రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, స్టవ్ కట్టేసి కొద్దిగా ఇంగువ, ఇప్పుడు ఈ పోపుని కొద్దిగా ఆరనిద్దాం. వేడి పోపు దీంట్లో వేయకూడదు. అంతలోకి మనం ఈ ప్రసాదంతో పాటు మనం అమ్మవారికి అటుకులు, బెల్లం, ఖర్జూరం తీసుకున్నాను. దాంట్లో పాలు పోద్దాం, వేడి పాలు. అదిగోండి, ఇది కూడా అమ్మవారి ప్రసాదమే. ఒక స్పూన్ తీసుకొని ఇట్లా బాగా కలిపెడితే బెల్లం అన్నీ కలిసిపోతాయి. ఖర్జూరం, బెల్లం, పాలు, అటుకులు, ఇది ఒక ప్రసాదం అమ్మవారికి. ఇది ఆరిందండి, పోసేద్దాం దీంట్లో. ఇంగ వేసాం కదా, గమగమలాడుతుంది. అందరు అమ్మవారికి ప్రసాదం చేసి పెట్టండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి,
ఒక లైక్ ఇవ్వండి, అందరికి షేర్ చేయండి. వాళ్ళ 9వ రోజు, రేపు 10వ రోజు. ఈసారి అమ్మవారి నవరాత్రులు 11 రోజులు వచ్చినాయండి. రేపు అమ్మ మహిషాసుర మర్దిని, ఎల్లుండి రాజరాజేశ్వరీదేవి. ఇట్లా బాగా తిప్పేసుకుంటే కలిసిపోద్ది పోపంతా. ఇంకా ఇష్టమైన వాళ్ళు మనం దీంట్లో దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, మళ్ళీనేమో వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. అయిపోయింది దద్దోజనం. దద్దోజనం రెడీ, అమ్మవారి ప్రసాదం.